స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విట్టల్ గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విట్టల్ 5 స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. ఈ సందర్భంగా విఠల్ భార్య చిదుర నాగరాణి, తమ్ముడు చిదుర పాండు, గ్రామానికి చెందిన వడ్ల రత్నాచారి, సాయవ్వ, రఘుపతిరెడ్డి మాట్లాడుతూ గత 4-5 రోజుల క్రితం 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళ ఇంటికొచ్చి ఇంటికి కలర్ వేసి వేలంపాట వేస్తామని పక్క వారికి చెప్పడంతో ఈ విషయాన్ని చిదుర విఠల్ కు చెప్పడంతో గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది. మృతికి గల కారణం 5 స్టార్ ఫైనాన్స్ అన్నారు. 5 స్టార్ ఫైనాన్స్ బాధలు తట్టుకోలేక గుండె నొప్పి రావడం జరిగిందని, 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, వీళ్ళ కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాల క్రితం 5 స్టార్ ఫైనాన్స్ లో 7 లక్షల రూపాయలు తీసుకుంటే ఇంకా 9 లక్షలు కట్టాలని అంటున్నారని, అతను కట్టాల్సింది మాత్రం 2 లక్షలు మాత్రమే ఉంటాయని, వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్ని కలిపి వసూలు చేస్తున్నారని, ఒకవేళ కట్టకపోతే ఇంటిని వేలంపాట వేసి కట్టించుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ అన్నారు. అధికారులు 5 స్టార్ ఫైనాన్స్ వారిపై చర్యలు తీసుకుని మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ 5 స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి, పెనాల్టీలు, లేట్ పేమెంట్ ఛార్జెస్ ఈజీగా కానీ మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి, మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటి పక్కన ప్రెషర్ చేసి ఇంటి జప్తు చేస్తాము, ఇంటి కలర్ వేస్తాము, ఇవి అని చెప్పేవారికి ఆయన హైబత్గా తినేసి ఆయన హాస్టల్కి వచ్చేసింది. దానివల్ల సడన్లీ ప్రాబ్లం అవుతుంది. దీని ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఇద్దరు కొడుకు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఇది లేదు, ఆధారం లేదు. ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్లో తీసుకున్న దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అలాంటి ఇంత పెద్ద కంపెనీ 5-6 లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాని మార్గేజ్ లోన్ కింద కనీసం మనము ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా. ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు ఇది మూడోది. మన పక్క గ్రామంలో ఏంటంటే రెడ్డిపేట గ్రామము, ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఆత్మగౌరవానికి చచ్చిపోతున్నారు. చెప్పాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అరే ఫైనాన్స్ తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ వేయడం ఏంది, నేను ఇన్ని రోజుల నుంచి బతికిన ఇవ్వలేకుంటే రేపు కడతా సార్, ఏడిపోతే ఇల్లు ఉంటుంది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, ఎక్కడ పోతే డబ్బులు అనేది ఎక్కడ పో. కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు, కరోనా వచ్చింది, కరోనా తర్వాత కరోనా అటాక్ అయింది. ఇవన్నీ అటాక్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం. దాన్ని అధికారులు కొంచెం వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని మా ప్రార్థన. పేరు సాయబ్. అన్నిటి పక్కపోయినా ఉంటుంది, మరి కొద్దిగా చిక్కడ ఇది అందులో పెయింట్ తీసుకోవడం అంటే నేను అన్న అద్దిస్తారు ఫైనాన్స్ అది పైన అది తీసుకున్నారట, ఆ డబ్బులు తీసుకున్నారట. 9 లక్షల దాకా ఆయన అమ్మన్నాడు. అంటే మరి వాళ్ళు లేదు సారు, మరి రంగేస్తామంటే ఈరని వేద్దామంటే నేను అన్న అద్దు సారు వేయకుండ్రి, వచ్చినాక అది తెలుసుకొని వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ, తెలుసుకున్న కేజీ ఉంటే వేయకూరు సార్ అన్న. అంతటినే వదిలిపోయారు. ఇక అటోటాక్ వచ్చినట్టు అయింది సార్ ఆయనకు మొత్తం. ఇక టెన్షన్ పడ్డాడు. కలవేస్తున్నారు ఆల్రెడీ. అంటే నేనే అద్దు సారు వేయకుండ్రి, తెలుసుకోరు వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ రామారెడ్డి, తెలుసుకున్నాక వేయరు సారు అని నేనన్నా. ఆయన హుషారు లేడు, హైదరాబాద్ పోవచ్చు పోతామన్నారు, తీసుకుపోయిండ్రు అనుసుతా అన్న ఆయనతో. వెంటనే ఇక నడుమ ఒకటేనాడు కదా, వాళ్ళు మొన్న వచ్చిండ్రు జాబు నిన్న మొన్నొకటే నడుగంటి. ఇక బాధకి భరింపలేకనే దానిమని అటోటాకు లెక్క వచ్చింది. రత్నాచారండి, మా ఫ్రెండ్ 20 సంవత్సరాల నుంచి వస్తాను బతకానికి వచ్చిన వ్యక్తి. నా పక్క ఇంటి రావడం మాకు బాధాకరమైన విషయం. చాలా ఆత్మశాంతి కలగాలని పేరు రఘుపతిరెడ్డి, అది మద్దికుంట. ఈ స్టార్ ఫైనాన్స్లో అని మా బెస్ట్ ఫ్రెండ్ ఫైనాన్స్ లోన్ తీసుకొని కొన్ని చాలా కట్టడానికి కొన్ని ఆయనకు ఆగిపోయి కొన్ని కట్టలేడు, కడతామని చెప్తే అయితే వాళ్ళు స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పక్క వాళ్ళకు ఇట్లా కలర్ వేసి ఈ ఇల్లు సీజ్ చేస్తామని చెప్పేసరికి
ఈ పక్క ఇంటి వాళ్ళు పక్కలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరికి విఠల్ సెట్కి ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత ఒక 1 to 3 hours ఆయన అదే టెన్షన్ పెట్టుకొని చనిపోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఫైనాన్స్కి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది, మరి ఈ ఫైనాన్స్కు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు అని మేము అడుగుతున్నాం. దయచేసి న్యాయం చేయగలని కోరుకుంటాము. అతను హాస్పిటల్లో తిరుగుతున్నాం. 5 స్టార్ అని కొట్టిన వల్ల ఆయన వచ్చి పక్క వాళ్ళు చెప్పారు కదా ఎంత హార్ట్ అటాక్ వచ్చింది.